అది రామాపురం అనే గ్రామం. ఆ ఊరిలో భరణి అనే అతను పంచాయతీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఆయన దగ్గర తెలుసుకోదగ్గ విషయాలేమీ లేవు. కానీ అతని భార్య శారద గురించి మాత్రం వివరంగా చెప్పుకోవాలి. శారద మంచి భక్తి గలది. ఎప్పుడూ దేవాలయాలు, పూజలు, వ్రతాలు, అభిషేకాలు చేయిస్తూ ఉంటుంది. తన ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఉపవాసాలు ఉంటుంది. ప్రతి గురువారం పేదలకు అన్నదానం చేస్తూ ఉంటుంది. కాషాయ దుస్తుల్లో ఎవరు కనిపించినా మహాసాధువు అని భక్తితో గౌరవిస్తుంది. అలాగే తన కోసం ఖర్చు కూడా బాగా చేస్తుంది. చీరలు, నగలు బాగానే కొంటుంది. రామాపురంలో శారద అంటే ఆ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ బాగా తెలుసు. ఒకరోజు ఒక ఆవిడ శారద ఇంటికి వచ్చింది. ఏవండి, మీ ఇంటికి ఈరోజు ఎవరైనా కాషాయ రంగు దుస్తుల్లో ఒక స్వామీజీ వచ్చి వెళ్ళారా అని అడిగింది. సాధువా? ఎవరు రాలేదండి అని చెప్పింది శారద. అందుకు ఆవిడ ఇలా అనింది. ఆయన గురించి మీకు 2 విషయాలు చెప్పాలి. ఆయన దేవుడు లాంటివాడు. మనకు సంబంధించిన విషయాల గురించి ఇట్టే చెప్పేస్తాడు. ఏదైనా దోషాలు ఉంటే ముందుగానే చెప్పేస్తాడు. ఏ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుందో, ఏ పొలం కొంటే మంచి లాభం ఉంటుందో వెంటనే చెప్పేస్తాడు. నా చుట్టాలలో ఆయనతో చెప్పించుకున్న వాళ్ళందరికీ అనుకున్నది అనుకున్నట్టు జరిగాయి అని ఆ సాధువు గురించి చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన పావుగంటకి ఆ సాధువు శారద ఇంటి ముందుకు వచ్చాడు. శారద ఎంతగానో ఆనందించి గౌరవంగా ఆయన్ని లోపలికి పిలిచింది. తల్లి, నేను మీ ఇంటికి వచ్చిన కారణము ఒక ముఖ్యమైన విషయం చెప్పిపోదామని అని అన్నాడు సాధువు. చెప్పండి స్వామి అని వినయంగా అంది శారద. ఈ నెలలో మీ ఆయనకు ప్రాణగండం ఉంది, కానీ నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు. దానికి తగ్గ శాంతి నేను చేయిస్తాను. ఇవాళ అమావాస్య కాబట్టి మనం అమ్మవారికి పూజలు చేయాలి. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. పూజకు ఏమేం కావాలో చెప్పండి స్వామి అని అంది శారద స్వామీజీ. స్వామీజీ అడిగిన వస్తువులన్నీ తెచ్చిపెట్టింది. స్వామీజీ పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. 3-4 నిమిషాల పాటు కొన్ని మంత్రాలు చదివాడు. అగరబత్తులు వెలిగించాడు. మీ ఒంటి మీద నగలు ఒకసారి ఇవ్వండి, కాళీమాతకు సమర్పించి ధూపం వేసి తీసుకుందురు అని అన్నాడు స్వామీజీ. ఆమె తన మెడలో ఉన్న చంద్రహారం, గొలుసు, అలాగే చేతికున్న గాజులు అన్నీ తీసి స్వామీజీకి ఆనందంగా ఇచ్చింది. స్వామీజీ నగలన్నిటినీ ఒక తెల్లని బట్టలో చుట్టి అమ్మవారి ఫోటో ముందు ఉంచాడు. ఆ తర్వాత తన సంచిలో నుంచి 2 పటిక బెల్లం ముక్కలను తీసి ఒకటి తాను నోట్లో వేసుకున్నాడు. మరొకటి శారదను తీసుకోమని ఇచ్చాడు. ఆమె దాన్ని కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకుంది. వెంటనే స్పృహ లేకుండా పడిపోయింది. కాసేపటి తర్వాత శారదకు మెలకువ వచ్చి చూసేసరికి స్వామీజీ లేడు, నగలు లేవు. సర్వం దోపిడీ జరిగింది. భర్త ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పి బోరున విలపించుకుంది శారద. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.